అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ పట్టణంలో ముస్లిం మైనార్టీ సోదరుని వ్యాపారవేత్త రామ్తుల్లా కుమార్తె వివాహ వేడుకలకు సామాజిక సేవా తత్వాల్లో MH చిన్నేతులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇందులో భాగంగా సోమవారం RMS ఫంక్షన్ హాల్లో వివాహ వేడుకలకు MH చిన్నేతులను హాజరయ్యారు. అనంతరం వధువులను ఆశ్రయించి తిరిగి వస్తుండగా అదే వివాహ వేడుకలో మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గనీ హాజరు కావడంతో ఇరువురు కలవడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గనీ మాట్లాడుతూ వైసీపీ పెద్దలైనటువంటి మంత్రి పెద్దారెడ్డి త్వరలోనే MH చిన్నేతులను కలవడం జరుగుతుందని, వైఎస్ఆర్ పార్టీలోకి ఆయనను స్వచ్ఛందంగా ఆహ్వానిస్తామని పెద్దల ఆదేశాల మేరకు కొద్దిసేపు రాజకీయం గురించి చర్చించుకోవడం జరిగిందని ఆయన అన్నారు. ప్రైమ్ మినిస్టర్ ఆ రోజు వస్తే యూనిఫామ్ గ్యారంటీ ఇస్తామంటే ఇప్పుడు పెద్ద నీకు ఇంటికి వస్తామంటే ఏం లేదు, నాకు తెలీదు. నాకు हमारे 4 जिलों को सुबह बढ़ाने के कोऑर्डिनेटर बढ़ा जगन के बाद नेक्स्ट मैच का हाँ हाँ और तब आदमी क्या बोला है इधर इल्लू का सब कार में जाते को 2 घंटे मुझे वेलकम बोलने बाद वहाँ बोला तो मैं बोले आप आते ना मैं आओ मेरा घर हर आदमी को खुला रहता मगर आए तो तुम्हें बीमार दे देंगे गारंटी बोले सर आओ तुम्हारा काम तो मैं करता हूँ भेजता नहीं हुए अंदर पैसा को भेजता नहीं ला ऐसा नहीं नहीं लग गया साहब तुम्हें दुआ करो तो हमें सब मिलकर हमें सब काम कर लिया अच्छा भाई हमें करनी हमें काम నేను మా మిత్రులు ఇనాయతుల్లా గారు ఒక శుభకార్యానికి RMS ఫంక్షన్ హాల్లో అటెండ్ అయినాము. ఈ శుభ సందర్భంగా రాజకీయ పరిణామాల గురించి కొంతవరకు చర్చించడం జరిగింది. ఆ పరిణామాల్లో ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మొన్ననే హిందూపూర్ విజిట్ చేసినప్పుడు మనం ఇనాయతుల్లా గారి ఇంటికి వెళ్దామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. నేను కూడా ఆయన చెప్పినాను, మా బ్రదర్ లాంటి వాడన్నా తప్పకుండా ఆయనతో మాట్లాడి ఆయన ఇంటికి మీరు 20వ తారీఖు పైన వస్తామన్నారు కదా, ఆ రోజు తప్పకుండా ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడదామని చెప్పినాను. మేము 100% ఇప్పుడు కూడా నేను మిత్రులతో అడిగినప్పుడు అయ్యా వెల్కమ్, మీరు తప్పకుండా రాండి అని చెప్పినాడు. కాబట్టి నేను మనస్ఫూర్తిగా ఆయన్ను మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. పెద్ద ఆయన వచ్చిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడిన తర్వాత ఆయన కూడా క్రియాశీలకంగా పాల్గొంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను.